హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్స్కి ఫ్రీ ల్యాండింగ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? అంతకుముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్స్ని మనం ఇవాళ ఫ్రీ ల్యాండింగ్ పేజ్ ద్వారా ఎలా ప్రమోట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో దీన్ని మనం బ్లాగర్ యూస్ చేస్తామండి ఈ ఫ్రీ మెథడ్కి. నేనైతే ఫస్ట్ లాగిన్ అయిపోయాను జీమెయిల్లో. తర్వాత మీరు గూగుల్లో బ్లాగర్ అని సెర్చ్ చేసి మీకు యూఐ ఈ విధంగా కనపడుతుంది. యూఐ ఈ విధంగా కనపడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఈమెయిల్ సైన్ అప్ అడుగుద్ది, జీమెయిల్తో లాగిన్ అవ్వండి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నేనైతే నా డీటెయిల్స్ ఇచ్చేసాను. మీకు ఈ విధంగా వస్తుంది, చూజ్ ఏ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్ అని వస్తుంది. ఇక్కడ ఏ నేమ్ పెట్టాలనేది ఇప్పుడు నేను చెప్తాను. మనం క్లిక్ బ్యాంక్ మార్కెట్ ప్లేస్లో ఉన్నాము. ఇంకా మీ అందరూ తెలిసింది, ఇక్కడ క్లిక్ బ్యాంక్ మార్కెట్ ప్లేస్కి వచ్చిన తర్వాత మనం ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ తర్వాత ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ అండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం. నేను డెంటల్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత యాజ్ యూజువల్ ఇక్కడ గ్రావిటీ సెట్ చేసుకుంటాము. తర్వాత ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్రావిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది 20 to 100 లోపే ఉండాలండి గ్రావిటీ. ఇక్కడ చూడండి 236 అంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. 100 లోపు ఉన్న ప్రోడక్ట్స్కి చేయగలిగితే మనకి ఈజీగా సేల్ అవుద్ది. ఇంకా దట్టు కన్వర్షన్ కూడా మనకి 20 to 60 లోపలే ఉండాలి. అంటే 105 ఇట్లాంటివి కాకుండా కొంచెం లోగా ఉన్న కాస్ట్ కన్వర్షన్స్. ఇప్పుడు చూడండి 24, 49 ఇట్లాగా. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ మీరు వెతకాలన్నమాట. కానీ ఇక్కడ గ్రావిటీ చాలా తక్కువ ఉంది అంటే ఇది వర్కౌట్ అవ్వదు. బట్ మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను ఇది, సరేనా? ఇది క్లిక్ చేయగానే మనకి పేజ్ వస్తుంది. మనం వాళ్ళ ప్రోడక్ట్ పేజీలో అయితే ఉంటాము క్లిక్ చేసిన తర్వాత. సో దీనికి మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలనుకోండి. మీరు ఈ ప్రోడక్ట్కి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీరు జస్ట్ దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ వరకే మీరు దీని గురించి కొంచెం బ్రీఫ్గా చదవాలండి. చదివిన తర్వాత దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ని మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తాం. సో మనం ఏం పేరు పెట్టాలనుకున్నాం, మనం ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు చూడండి చూజ్ ఏ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్ అని ఉంది కదా. దానికి మనం ఏం చేస్తామంటే బ్యాడ్ బ్రెత్ ఫ్రీ ఫర్ ఎవర్ అని ఉంది కదా, దీన్నే పెడతామన్నమాట. ఓకేనా? చూద్దాం. బ్యాడ్ బ్రెత్ ఫర్ ఎవర్. ఓకే, తర్వాత నెక్స్ట్ కొట్టండి. తర్వాత బ్లాగ్ సైట్ అడ్రస్ అడుగుతుంది అనమాట. సైట్ అడ్రస్ కూడా అదే పెట్టండి, బ్యాడ్ బ్రెత్ ఓకే బ్యాడ్ బ్రెత్ ఫర్ ఎవర్ అదే ఉందా, ఫ్రీ ఫర్ ఎవర్. ఓకే బ్యాడ్ బ్రెత్ ఫ్రీ ఫర్ ఎవర్. సారీ అండి, ఫర్ ఎవర్ కాదు, ఫ్రీ ఫర్ ఎవర్. FRE ఫ్రీ. సారీ అంటే ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించి రిలేటెడే పెట్టుకోండి. ఫర్ ఎవర్, బ్యాడ్ బ్రెత్ ఫర్ ఎవర్ ఫ్రీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. బ్యాడ్ బ్రెత్ ఫ్రీ కూడా లేదు. సో ఆ పేరు వచ్చేలాగా మీరు ఇక్కడ ఇంకా 2Kనో లేదా 4Kనో బ్యాడ్ బ్రెత్ ఫ్రీ ఫ్రెష్ అనో ఇట్లా ఏదన్నా అవైలబుల్ ఉన్నది ఒకటి క్రియేట్ చేసుకోండి. సో ఆ నేమ్ వచ్చేలాగా అనమాట. మనకి నేమ్ అయితే ఏదైతే ఉందో ఆ నేమ్ వచ్చేలా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టండి.
తర్వాత డిస్ప్లే నేమ్ కూడా అదే పెట్టండి. తర్వాత డిస్ప్లే నేమ్ కూడా అదే పెట్టండి, బ్లాక్ విత్. తర్వాత ఫినిష్ వచ్చేసిన తర్వాత మీరేం చేయాలంటే సెట్టింగ్స్ కొట్టండి. సెట్టింగ్స్ కాదు, థీమ్స్ కొట్టండి. థీమ్స్ కొట్టిన తర్వాత ఏం అవసరం లేదండి, అన్నీ క్లోజ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. మనం ఎందుకంటే బ్లాగ్ క్రియేట్ చేయట్లేదు ఇక్కడ ల్యాండింగ్ పేజ్. సో కస్టమ్ కొట్టండి. కస్టమైజ్ కొట్టిన తర్వాత ఇక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ మనకి ఆల్రెడీ మన ప్రోడక్ట్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ చేంజ్ చేసి, ఇక్కడ చేంజ్ అయిన ఆప్షన్ ఉంది కదా, రిమూవ్ చేసి మనం దాన్ని పెట్టుకోవచ్చు. సో అదంతా చెప్పట్లేదు నేను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ గడ్జెట్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి అబౌట్ మీ, మనకి ఏ ఉండకూడదు అనేది క్లోజ్ చేసేయండి. ఓకే, ఆఫ్ చేసేయండి. అబౌట్ మీ లేదు మనకి. బ్లాగ్ ఆర్చర్స్ తీసేయండి. తర్వాత లేబుల్స్ మనం యూజ్ చేయట్లేదు. ఇవన్నీ ఇది కరెక్ట్ చేయాలండి. చేయకుంటే మీకు మళ్ళీ అది బ్లాగ్ లాగే ఉంటుంది, ల్యాండింగ్ పేజ్ లాగా కనపడదు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. హెడర్ కావాలన్నా హెడర్ పెట్టుకోవచ్చు, బ్యాక్ బట్ ఫర్ ఎవర్. అది హెడ్డింగ్ అలా నేనైతే ఉంచుతున్నాను, మీకు కావాలంటే తీసేయచ్చు. సో ఇప్పుడు ఇలాగైన తర్వాత కింద సేవ్ ఉంది కదా, సేవ్ కొట్టండి. ఇప్పుడు మన పేజ్, మన బ్లాగ్ ఎలా కనపడుతుంది అంటే ఓపెన్ చేస్తే ఇలా కనపడుద్ది, దట్ ఈస్ నో పోస్ట్ అని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మీరు పేజెస్ ఉంది కదా, పేజెల్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి. న్యూ పేజ్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పేజ్లో మనం తీసుకున్న ప్రోడక్ట్ దీన్ని క్రియేట్ చేస్తాం. ఈ ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ కొట్టండి. హెడర్ 1 సేవ్, డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇమేజ్లోకి వెళ్ళి మనం చూస్ ఫైల్ కొట్టి దాని తర్వాత హెడర్ 1 కొట్టి వెంటనే డౌన్లోడ్ చేస్తాము. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. దాని వెంటనే మనం ఆల్ టెక్స్ట్ ఎన్ని కాకుండా ఒరిజినల్ సైజ్ క్లిక్ చేసి అప్డేట్ చేయండి. ఎందుకంటే మనం ఇది ఇండెక్స్ చేయట్లేదు, ఇది జస్ట్ అప్డేట్. సారీ, అది రావట్లేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా కూడా మన సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లాగ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మనం ClickBankకి వెళ్ళి టెక్స్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం సెంటర్లో ఉండాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని సెంటర్ అలైన్మెంట్. ఓకే, సెంటర్ అలైన్మెంట్లోనే ఉంది. దీని తర్వాత మనం మళ్ళీ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏమన్నా మెయిన్ పాయింట్స్ ఉంటాయి, దీని గురించి చదవాలండి. మీరు చదివిన తర్వాత దీని గురించి మెయిన్ పాయింట్స్ ఒకటే తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ మనం మీరు డీటెయిల్ ఇంకొంచెం టైం పడుతుంది. సో నేను అందుకని జస్ట్ మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా క్రియేట్ చేయొచ్చు అని. దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇది కూడా ఉందనుకోండి, నాకు సాలిడ్ 100%. దీన్ని కూడా కాపీ చేసుకున్నాం, సేవ్ చేసుకున్నాం. మళ్ళీ బ్లాగర్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఇమేజ్ ఓపెన్ చేసి మళ్ళీ మనం రండి అని క్రియేట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఓకే ఇది వచ్చేసింది. ఇప్పుడు కొంచెం టెక్స్ట్ యాడ్ చేద్దాం. టెక్స్ట్ అంటే మీకు ఇక్కడ దొరుకుతుంది కదా, టెక్స్ట్ దీంట్లో దన్నా యూస్ చేయొచ్చు. లేదంటే మీరు కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ ఆర్టికల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆర్టికల్స్ ఓపెన్ అవుతాయి. చూడండి, మనం వీటిని యూస్ చేసుకోవచ్చు అఫిలియేటర్స్గా. సో మనకి కొంచెం ఇది ఇంట్రెస్టింగ్ ఉందనుకున్నాం అనుకోండి, ఇది ఎగ్జాంపుల్ అండి, జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే, ఇట్లా చేయాలని కాదు. మీరు చదివి దాన్ని కొంచెం చూడండి. ఇప్పుడు
ఎంటర్ చేశాను, ఇక్కడ కాపీ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ క్రియేట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి బై నౌ బటన్ అని కొట్టండి. ఇమేజెస్ క్లిక్ చేయండి. ఇది కొంచెం బాగుంది, సరే బాగా ఇది బాగుంది అనుకోండి. దీన్ని మీకు డౌన్లోడ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సో ప్రస్తుతానికి నాకు స్క్రీన్ షాట్ వర్క్ అవ్వట్లేదు, నేను అందుకని సేవ్ చేస్తాను. సేవ్ అది కొట్టండి, సేవ్ అయిపోతాయి. మన ఇండెక్స్ చేయట్లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, ఏం కాదు, మీరు అట్లే చేయండి. తర్వాత సేమ్ యాజ్ యూజువల్ నన్ను కూడా అప్లోడ్ చేసి బై బటన్ స్టాక్ కొట్టేసి ఓకే ఓకే ఇప్పుడు సైజ్ వచ్చేసిన అనుకోండి. ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి ఇక్కడ ప్రివ్యూ చూద్దాం ఎట్లా ఉంటుందని. చూసారా, ఇట్లాగా ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ అయిపోద్ది. ఎక్సలెంట్, ఫ్రీ ల్యాండింగ్ పేజ్ అండి. సో దీనికి మనం లింక్లు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మళ్ళీ ClickBank వెళ్ళిపోయి మన ప్రోడక్ట్ ఉంది కదా, ఇది ప్రమోట్ అని కొట్టేద్దాం. దాని తర్వాత మనం అక్కడ నుంచి హాప్ లింక్ తీసేసుకున్నాం. ఈ హాప్ లింక్ని మనం బ్లాగర్లోకి వచ్చేసి ఇమేజెస్ ఉంటాయి కదా, వాటికి కంపల్సరీ మీరు లింక్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఆప్షన్ కనబడుతుంది, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓపెన్ లింక్ కింద న్యూ విండో అప్లై కొట్టండి. దాని తర్వాత దీనికన్నా ఈ వచ్చి లేదంటే బైనో ఉంది కదా, బైనో క్లిక్ చేసి ఇక్కడ లింక్ ఉంది కదా, లింక్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు బైనో కొట్టకపోయినా కూడా ఒకవేళ ఇమేజెస్ వాటిని టచ్ చేసినప్పుడు కూడా మనం రీడైరెక్ట్ అవుతాం అన్నమాట. సో మీరు అందుకని లింక్ ఇచ్చేయండి, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. అప్లై కొట్టండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీరు హెడ్డింగ్ ఏమి వద్దు, హెడ్డింగ్ అట్లా వదిలేసండి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ప్రివ్యూ చేద్దాం. ఓకే, ఈ విధంగా అయితే మనకి ల్యాండింగ్ పేజ్ కనపడుద్ది. ఇప్పుడు మీరు జస్ట్ పబ్లిష్ ఉంది కదా, పబ్లిష్ని కొట్టండి, కన్ఫర్మ్ చేసేయండి. మనం ఒకసారి పేజ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం పేజ్ క్రియేట్ చేసేసాం కదా, క్రియేట్ చేసిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ ఐ బటన్ కనబడుతుంది, వ్యూ అని వ్యూ కొడదాం. వ్యూ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇట్లా ల్యాండింగ్ పేజ్ మనకు కనపడుద్ది. ఇది ల్యాండింగ్ పేజ్, ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ మనం విజిట్ చేసిన తర్వాత మన సైట్ని ఎవరన్నా కొట్టారు అనుకోండి, ఇట్లా వెళ్ళిపోద్ది. ఇలా వెళ్ళకుండా అదే పేజ్లో స్టే చేయడానికి మనం ఏం చేస్తామంటే దీన్ని రీడైరెక్ట్ చేస్తాం. దానికోసం ఏంటంటే ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేయండి, ఫుల్ స్క్రోల్ డౌన్ చేయండి. కస్టమర్ రీడైరెక్ట్ క్లిక్ చేయండి, యాడ్. ఇక్కడ ఒక స్లాష్ ఇచ్చేయండి. టూలో ఏం చేస్తారంటే మన URL ఉంది కదా, దీన్ని కాపీ చేయండి.
కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పర్మనెంట్ అని ఆన్ చేయండి. ఓకే కొట్టండి, సేవ్ కొట్టండి. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. తర్వాత మళ్ళీ డౌన్ యారో చెక్ చేసుకోండి. సో వెళ్తుందంటే ఏం చేయాలి, మీరు సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ మనం ఓకే సో మనం ఈ విధంగా బ్లాగర్ని యూస్ చేసి ఫ్రీ ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.